క్యూ లైన్, పడిగాపులు, అవస్థలు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పడే పాట్లివి. దర్శనానికి 10 నుంచి 18 గంటలు, ఒక్కొక్కసారి రోజంతా అవస్థలు పడినటువంటి సందర్భాలు ఎన్నో. ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉండవని గ్యారంటీ ఇస్తోంది టీటీడీ. 2-3 గంటల్లోనే స్వామివారి దర్శనం కలిగేలాగా కార్యాచరణ అయితే రచిస్తుంది. ఇంతకీ ఆ టెక్నాలజీతో కూడినటువంటి ఆ యాక్షన్ ప్లాన్ ఏంటి? తిరుమల శ్రీవారి దర్శనానికి కొంతమంది భక్తులు కాలినడకన, మరికొంతమంది భక్తులు వాహనాల్లో కొండపైకి చేరుకుంటారు. భక్తులు సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం పేరుతో స్వామివారిని అయితే దర్శించుకుంటారు. వీటిలో ఎక్కువగా సామాన్య భక్తులైతే సర్వదర్శనానికైతే ప్రాధాన్యత ఇస్తారు. రద్దీ ఎక్కువ ఉన్నటువంటి సమయాల్లో గంటల తరబడి కంపార్ట్మెంట్ లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇకపై ఇలాంటి పరిస్థితులకి ఫుల్ స్టాప్ పెట్టి 2-3 గంటల్లోనే స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఇందుకోసం టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి వర్చువల్ క్యూ లైన్స్ ద్వారా సర్వదర్శనానికి వచ్చే భక్తులకి 2-3 గంటల్లోనే దర్శన భాగ్యం కల్పించనుంది. ఇందుకు గాను 2 దశాబ్దాల కిందట ఉపయోగించినటువంటి కంకణం విధానం అనే పద్ధతినైతే టీటీడీ మళ్లీ తీసుకురాబోతోంది. ఈ విధానానికి టెక్నాలజీని జోడిస్తే అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాదని భావిస్తోంది. భాగంగానే ఈ టూరిజం కి కేటాయించే టికెట్లన్నింటినీ రద్దు చేస్తున్నట్లు క్లియర్ గా ప్రకటించింది. కాకుండా తిరుమల అనే ప్రదేశం టూరిజం సెంటర్ కాదు, పిలిగ్రిమ్ సెంటర్ అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. పిలిగ్రిమ్ సెంటర్ లో ఇకపై టూరిజం టికెట్స్ ఇవ్వబోమన్న విషయాన్ని కరాఖండిగా చెప్పేసింది. గతంలో కేటాయించినటువంటి ఈ టూరిజం టికెట్స్ వలన చాలా మిస్యూజ్ జరిగిందని ఒక విజిలెన్స్ అయితే వేశారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఈ మిస్యూజ్ జరగడం నిజమేనని తేలడంతో ఈ యొక్క టూరిజం టికెట్స్ పై చాలా కఠినంగా నిర్ణయాలు అయితే టీటీడీ తీసుకుంది. 30 ఏళ్ల క్రితం స్వామివారి మూల విరాట్ ని సామాన్య భక్తులు చాలా దగ్గర నుండి దర్శించేవారు. ప్రస్తుతం విఐపీలకు మాత్రమే అటువంటి దర్శన భాగ్యం అయితే లభిస్తోంది. దేవదేవుని సన్నిధిలోకి ప్రతి ఒక్కరూ ప్రవేశించాలన్న కోరిక ప్రతి ఒక్క భక్తునిలో అయితే ఉంటుంది. కాకపోతే విఐపీలకు మాత్రం ఈ యొక్క భాగ్యం దొరకడం చాలా సామాన్య భక్తులకి చాలా బాధాకరంగా ఉంటుంది. టీటీడీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ప్రజలందరూ చాలా స్వీకరిస్తున్నారు. ఎందుకంటే 2-3 గంటల్లో స్వామివారి దర్శన భాగ్యం అంటే సామాన్యమైన విషయం కాదు. సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు ఈ యొక్క పద్ధతి అయితే చాలా మేలు కురుస్తుంది. ఎందుకంటే గతంలో 24 గంటలు కూడా దర్శనం కాక షెడ్యూల్లో వేసి చూసినటువంటి సందర్భాలు నిర్ణయాలు అమల్లోకి వచ్చి కార్యాచరణ రూపం దాల్చాలని ఆశిద్దాం. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గరుడ వ్లాగ్స్ అన్న మన కొత్త ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇకపై మన ఛానల్లో అప్డేట్ అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో గోవిందా అని కామెంట్ చేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి.